దసరా నవరాత్రులు అంటే ముందుగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. కానీ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగే ప్రదేశం మన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. ఇక్కడ జరిగే శక్తిపటాల ఉత్సవాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కలకత్తా కాళీమాత ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే ఘనంగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి. మచిలీపట్నానికి చెందిన కాళీరంగ స్వామివారు బ్రిటిష్ కాలంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన కలకత్తాలో ఉన్న కాళీమాత ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ఇంటికి చేరుకోగా ఆ రాత్రికి ఆయన కలలో అమ్మవారు దర్శనమిచ్చి, నేను నీ వెంట వచ్చాను, ఇక్కడ గుడి కట్టి కలకత్తా లాగా ఉత్సవాలు జరుపు అని ఆజ్ఞాపించారు. అలా ఈడేపల్లి సెంటర్లో ఆలయం నిర్మించబడి అమ్మవారు అష్టలక్షల రూపంలో కొలువుదీరారు. అప్పటి నుంచి దాదాపు 160 ఏళ్లుగా పూజలు ఆగకుండా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకతే శక్తిపటాలు. వీటిని ప్రభలు అని కూడా అంటారు. అమ్మవారి విగ్రహాన్ని కదిలించలేం కాబట్టి అమ్మవారి ఉగ్రరూపాన్ని శక్తిపటంపై చిత్రిస్తారు. ఆ ఉగ్రతను శాంతపరిచేది హనుమంతుడే కాబట్టి శక్తిపటం వెనుక ఆయన చిత్రాన్ని వేస్తారు. దసరాకు నెల ముందే వీటిని వెదురు కర్రలతో మరియు కాగితంతో తయారు చేస్తారు. పాడ్యమి నుంచి విజయదశమి వరకు శక్తిపటాలను మేళ తాళాలతో ఊరేగిస్తారు. పటం కట్టుకున్న వ్యక్తిని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి హారతులు ఇస్తారు. భక్తులు ఉద్యోగం, పిల్లలు, పెళ్లి వంటి కోరికలు కోరతారు. తీరినప్పుడు శక్తిపటాన్ని కట్టుకొని మొక్కు తీర్చుకుంటారు. దీనికి అబ్బాయిలు మాత్రమే అర్హులు. శక్తిపటం కట్టుకునేవారు ఉపవాసం ఉండాలి. నల్ల చీర, గజ్జెలు, ముఖానికి అమ్మవారి అలంకారం, చేతిలో కత్తి అన్నీ వేసుకున్నాక ఆ వ్యక్తిలో అమ్మవారు ఆవహిస్తారని నమ్మకం. అందుకే ఆయనను అమ్మవారుగానే భావిస్తారు. కొంతమంది భక్తులు పసుపు మొక్కులు కూడా మొక్కుతారు. కోరిక తీరితే నవరాత్రుల్లో శక్తిపటాన్ని ఇంటికి తీసుకువచ్చి కేజీల కొద్ది పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున ఇవి ఎక్కువగా జరుగుతాయి. 9 రోజులు ఉత్సవాలు ఒకవైపు ఉంటే విజయదశమి రోజు సంబరాలు మరింత ప్రత్యేకం. ఆ రోజు ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు శక్తిపటాలు ఊరంతా తిరుగుతూనే ఉంటాయి. రాత్రి ప్రతి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని శక్తిపటాలు పట్టణం మధ్యలో కోనేరు సెంటర్ చేరుకొని అక్కడ పెద్ద పూజారి జమ్మి చెట్టు ఆకులతో ప్రత్యేక పూజలు చేసి ఆ ఆకులను భక్తులకు పంచుతారు. అమ్మవారితో పాటు సెమి చెట్టు కొమ్మలను ఆలయంలో ఉంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎక్కడ ఉన్నవారైనా తమ ఊరికి చేరుతారు. కులం, మతం తేడాలు లేకుండా అందరూ కలిసి పాల్గొని మచిలీపట్నం దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.